మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎస్ఎన్‌టి గారు, టమోటా ఎందుకు ఇయర్స్ రేట్స్ రావు, ఎవరు నాటకండి ప్లీజ్. సోదరా, 20 గంటల ముందు మీరు కామెంట్ పెట్టారు, ఇవాళ ధర వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది. నవంబర్ 10 తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు రావచ్చని మండీ యజమానులు నాతో చెబుతున్నారు. బట్ ధరలకి తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఒకవేళ కొత్త తోటలో ఉన్నా కూడా పాత తోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. రేట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొత్త తోటలు కాపాడుకోమని రైతులు సలహా ఇస్తున్నాను. కొత్త తోటలు కాపాడుకోండి. ఈ కామెంట్ నా రిప్లై కామెంట్స్ వచ్చి ముందుగా చేయగారు, డిసెంబర్లో తుపాకీలు పేలుస్తుంది టమోటా రిజల్ట్ వెయిట్ చేసి చూడండి. ఈరోజు కూడా ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల ఇలాగే భారీ వర్షం పడుతుంది. డిసెంబర్ జనవరిలో టమోటాలకు బంతిపూలది రాజ్యం అని జయగారు కామెంట్ పెట్టారు. దానికి అంజబాబు గారు, నువ్వు నాటుకో అన్నా 20 acres నాటుకో అన్నా అని రిప్లై ఇచ్చారు. ఈ నెల రేపు నెల రేట్స్ వస్తాయని మనం భ్రమపడుతున్నాం. ఎస్ఎన్డి గారు, సారీ ఎస్ఎన్డి గారు, 2025 సంవత్సరం అంతా అప్ అండ్ డౌన్ అతాగుతులమైన నేను ఇవాళ మండి వాళ్ళతో ఉదయం మాట్లాడాను. నవంబర్ 10 ఇప్పుడు ఇవాళైతే ఒకసారి ధర భారీగా పెరిగింది. ఇవాళ సాయంత్రం పాటల ధర తగ్గింది. ములగచూరు 800, గొర్రంకొండ 900 ఉదయం పాటతో పోలిస్తే. బట్ ఒక 10 రోజుల తర్వాత నవంబర్ తొలి వారంలో టమోటా ధరలో మార్పు రావచ్చన్నది మండీ యజమానుల అంచనా. నేను కూడా వారి అంచనాతో ఏకీభవిస్తున్నాను. జయ గారు మళ్ళీ కామెంట్ పెట్టారు, జనవరిలో టమోటా అండ్ బంతి పూలదే రాజ్యం అని ఆయన గంటాపతి చెబుతున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే పొంగునూరు వచ్చి బాంబర్ది రమేష్ గారు, 2000 పోయిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే కాయలు క్వాలిటీ లేవు. మా సైడు శాంపుల్ పడే తోటలు అయితే లేవు. అక్కడక్కడ ఒకటి అరా ఉన్నా కూడా గజ్జి ఎక్కువ. నిజమే కదా. ఈ భారీ వర్షాలు చాలా వరకు ఎవరు కొద్దిమంది రైతులు తోటలు కాపాడుకున్నారు, చాలామంది ఈ ధరలు చూసి వదిలేశారు. అలాంటి తోటకాయలన్నీ గజ్జి ఊసి కాయలు క్వాలిటీ లేవు. కాపాడుకున్న రైతులది రాజ్యం ఇప్పుడు. మొలకొల్చెరు ఆల్సో టమోటా స్టాక్ వెరీ లో టుడే, రామాంజులు ఎన్టీఆర్ గారు. కానీ రామాంజులు గొర్రంకొండ మాత్రం స్టాక్ భారీగా వచ్చింది. ట్రాఫిక్ జామ్ అయిందంటే మీరు లెక్కేసుకోండి, అక్కడ కాయలు ఏ స్థాయిలో దిగుమతి అయ్యాయి. ఇక తాజ్ 660 గారు, ఆయన్న నా కాయలు నవంబర్ 5 శాంపుల్ పడొచ్చన్న, ప్రైజులు ఉంటాయన్నా, మళ్ళీ ఏమైనా తగ్గుతాయా? నవంబర్ 5 బ్రో, ఇది నేను చెప్పడం జరిగింది. నవంబర్ తొలి వారంలో టమోటా ధరలు పెరగవచ్చని. అది ఏ మేరకు పడతాయి, ఏ మేర చూడాలి, కానీ ధరలు అయితే బాగా ఉండే అవకాశం ఉంది. డోంట్ ఫేర్, ఆందోళన చెందకండి అన్న. రాయకోట ఈ వీడియో లక్కీ గారు పెట్టాను బ్రో, చూడండి. ఇక హెచ్వి రాముడు 9037 గారు, సయ్యద్ అన్న 1120 రూపాయలు మొలకల చెరువు 1120 మొలకల చెరువులో ఒక్కడు నన్ను కన్వెన్షన్స్ లేదా అన్నాడు, వాడు తల ఎక్కడ పెట్టుకుంటాడు. 1120 మదనపల్లి మొలకల చెరువు కాదు. ఏమో రావుడు గారు. ఇక సుధా గారు, ఒక్కరోజులో ఊహించిన ధర పెరగడంతో ఆయన ఆనందం ఉబ్బిపై సూపర్ 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 కామెంట్ పెట్టారు. లైవ్ వీడియో పెట్టండి అన్న చూద్దాం. సందీప్ రెడ్డి గారు, అన్న తనతో షార్ట్ వీడియో పెట్టారు, బహుశా మీరు చూసే ఉంటారు. ఈ మదనపల్లిలో చిల్లర వల్ల గొడవలు ఎక్కువ, అందుకని లైవ్ వీడియో తీయడం లేదు. ఎవరైనా తీస్తే మాత్రం పెడుతుంది, కానీ నేనైతే కెమెరా పట్టట్లేదు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు సారీ. గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న షేక్ గౌజ్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. వర్ధన్ కుమార్ గారు, సయ్యద్ అన్న మొలకల చెరువు ఎంఎస్ఆర్ మండీలో నా టాప్ రేట్ 830 రూపాయలు. వర్ధన్ కుమార్ గారు, నిన్న విషయం ఏమో ఇవాళ మాత్రం మొలకల చెరువు నాకు తెలిసి 770, 800 టాపు, అంతకు మించి వెళ్ళి ఉంటే దయచేసి కామెంట్ తెలియజేయండి. ఇక రావుడు గారు, మొలకల చెరువు 700 రూపాయలు టాప్, నవంబర్ నెలలో 1000 రూపాయలు పక్కా. వరద మరొక పెట్టారు, సయ్యద్ అన్న మొలకల చెరువు టాప్ 730, తిమ్మమ్మ మరిమాను రామచంద్రవి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాయలసీమ మీద పగబట్టిన వరుణుడు, రైతుల మీద ఏమాత్రం జాలి లేదు, మొత్తం తోటలు కాల్చుకుంటూ పోతున్నాడు. ఇక నారాయణ గారు, డిసెంబర్లో 3 సున్నాల పక్కన, జనవరిలో 3 సున్నాల పక్కన, డిసెంబర్లో 3 సున్నాల పక్కన 1, జనవరిలో 3 సున్నాల పక్కన 2, పక్కన కాదన్న ముందర 3 సున్నాల పక్కన 1 చేరిస్తే 1000, 3 సున్నాల ముందర 2 చేరిస్తే 2000,
ఆయన అంచనా డిసెంబర్లో 1000 రూపాయలు, జనవరిలో 2000 రూపాయలు ధర వెళ్ళే అవకాశం ఉంది. దానికి కారణం వర్షం, వర్షం, వర్షం. ఇదైతే వాస్తవం. వర్షాలు భారీగా పడుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ ఏరియా పరిశీలిస్తే అక్కడ నిన్న సంవత్సరం ధరలు దారుణంగా వెళ్ళాయి. 50 రూపాయలు ధరలు మాత్రం వెళ్ళడంతో వాళ్ళు మామూలుగా అయితే ఎకరాలు తక్కువ అంటే 50, ఎక్కువ అంటే 100 ఎకరాలు సాగు చేస్తారు. ఈసారి అక్కడ పంట సాగు విస్తీర్ణం తగ్గింది. చూడాలి మరి. ఇక్కడ ఒక్కసారిగా డిమాండ్ అయ్యి ఉత్తర భారతంలో టమోటాల ధర తక్కువగా మాత్రం అక్కడి నుంచి ఇక్కడ కాయలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే లేదు. మనం కూడా లేదంటే వచ్చే అవకాశాలు. ఛత్తీస్గఢ్లో అయితే మాత్రం గతంలో మాదిరిగా ఈసారి పంట విస్తీర్ణం తగ్గింది. చూడాలి ఏం జరుగుతుంది. ఏదేమైనా నవంబర్ నుంచి మాత్రం పరిస్థితులు మారిపోవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోతలు ఉన్న తోటలు బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఆందోళన చెందకండి. ఇదివరకు అలా చెప్పినట్లు రాయలసీమ మీద వలలు పగబెట్టి తోటలు మొత్తం కాల్చుకుంటూ పోతున్నాడు. దానివల్ల ఈ ధరలు. లేకుంటే సీజన్ మరిపించే టమాటాలు ఈసారి వర్షాలు పడకుండా ఉంటే మండీలు పట్టేది కాదు. అయినా ధరలు పెరగలేదు. దేవుడి దేవాలు నిన్న పర్వాలేదు, ఈ రోజు ఇంకా పర్వాలేదు. రేపు కాకపోయినా రాను రోజులు అంతకు మించి ధరలు పెడతాయనే అంచనా అందరిలోనూ ఉంది. మంచి ధరలు పెడతాయని చెప్పి ఆ పైన కాలమే నిర్ణయించాలి, దేవుడు అనుకూలించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.